బా రోజుకొక్కర్లేదు ఇద్దరు చనిపోతానులే. ఇగో ఇప్పటికి రాలిన మట్టిపూలు 447. పొలంలోనే ఉరి వేసుకున్న కౌలు రైతు. అప్పుల బాధతో ఆత్మహత్య. పంట ఎండిపోవడంతో కలత. సిద్దిపేట జిల్లా మంతూరులో ఘటన. ఏది బాధ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. మీరు వీళ్ళ పట్ల కన్సర్న్ తోటి ఉండాలి. మీరు మరీ ఇంత నిర్లక్ష్యంగా మీ ప్రభుత్వం వ్యవహరించడం అయితే మాకు నచ్చలేదు. రోజుకొక్కరు ఇద్దరు అప్పుల పాలై పొలాలు ఎండిపోయి నీరు అందక కరెంటు రాక ఇట్లా చనిపోతానంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గతంలో మీరే అన్నారు, మాకు 200 ఎకరాల భూమి ఉండే, మా నాయన పోలీస్ పటేలు అయినప్పటికీ కూడా మేము వ్యవసాయ ఆధారిత ఆ కుటుంబం మాది అని మీరే అన్నారు. కాబట్టి మీరు ఇట్లా చోద్యం చూడకూడదు. ఇట్లా రోజుకి 2-3 చనిపోతా అంటే ఏదోటి చేయాలి. దీనికి ఏదోటి చేస్తే ఆ చావులను ఆపిన వాళ్ళు అవుతారు. అంతా కూడా 35 సంవత్సరాల లోపున్న రైతులు, 40 సంవత్సరాల లోపున్న రైతులు నిజంగానే పంటలు వేయలేక చేవలేక చేతగాక చనిపోయేటోళ్ళు కాదు. యవ్వనం మీద ఉన్న వాళ్ళే చనిపోతాను. దీని మీద జర మీరు దృష్టి పెట్టండి రేవంత్ రెడ్డి గారు. మేము మీ మీద కోపంతో చెప్తలేము, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఒక బాధ మాత్రమే మాది. మీరేదో మా శత్రువు, మీకు మాకేదో ఆ పొలాల పంచాయతీ ఉన్నది, గెట్ల పంచాయతీ ఉన్నది, మీరు మా ప్రధాన శత్రువు అని అనుకుంటలేము. మీరే మా పెద్ద. ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కలిసి ఒక ఇల్లు అయితే ఆ ఇంటికి తండ్రి లాంటి వారు మీరు. మరి మీ తండ్రి లాంటి వారు మీరైనప్పుడు తండ్రి మీద అలగకపోతే పక్కింటోని మీద అలుగుతామా? పక్కింటోని తండ్రి దగ్గర పోయి ఏమైనా నాకు ఇలా బట్టలు కుట్టియలేదు, నన్ను స్కూలుకు పంపలేదు అని అలుగుతాం. వాని మీద మీ మీదనే అలుగుతాం, మీ మీదనే ఫైటింగ్ చేస్తాం, మీ దగ్గర నుంచి వెళ్ళే గుంజుకునే ప్రయత్నం చేస్తాం. మాకు ఇవ్వవలసినవి అన్నీ మీ దగ్గర నుంచి గుంజుకుంటాం. ఒక కొడుకు తండ్రి మీదనే జులుం చేస్తాడు, తండ్రి మీదనే ప్రేమ చూపించాలని కోరుకుంటాడు, తండ్రే తనకు ప్రొటెక్ట్ చేయాలని కోరుకుంటాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా కాపాడవలసింది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఓట్లు మీకేం ఇచ్చినాం కాబట్టి. లేదా పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఏమైనా మమ్మల్ని ఆదుకోవా, మాకు పింఛన్లు ఇవ్వవా, మాకు నీళ్ళు ఇవ్వవా, మేము సత్తాంట చూస్తావా అని అడగం కదా. మీ చేతిలో మా జీవితాలు పెట్టినాం, మీరు చక్కదిద్దాలి. చక్కదిద్దలేని ఎడలో మీరు దిగిపోండి, ఇంకొకరిని ఎన్నుకుంటాం.